హలో మై డియర్ ఫ్రెండ్స్, అర్థమెటిక్లో ఒక కొత్త చాప్టర్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. సో అదే వడ్డీ లెక్కలు. వడ్డీ సో ఏంటంటే దీన్ని మనం ఇంగ్లీష్లో ఇంట్రెస్ట్ అంటాం. ఇంట్రెస్ట్. సో వడ్డీ లెక్కలు చాలా ఇంపార్టెంట్ ఇవి. ప్రతి ఎగ్జామ్స్లో కూడా ఈ చాప్టర్స్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి అడుగుతుంటాడు. సో ఇక్కడ చూడండి, ఈ వడ్డీ లెక్కలు అనేవి మనం రెండు రకాలుగా ఉంటాయి. ఈ రెండు చాప్టర్స్ లాగా మనం డివైడ్ చేసుకుంటాం. సో రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో ఫస్ట్దే సాధారణ వడ్డీ. సాధారణ వడ్డీ, దీన్నే బారు వడ్డీ అంటారు. బారు వడ్డీ. దీన్నే సరళ వడ్డీ అని కూడా అంటారు. సరళ వడ్డీ. ఓకేనా. సో ఇంగ్లీష్లో మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అంటాం. సింపుల్ ఇంట్రెస్ట్. ఓకేనా. సో ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. సాధారణ వడ్డీ, బారు వడ్డీ, సరళ వడ్డీ ఏదన్నా కానీ ఒకటే. దీన్ని మనం ఇంగ్లీష్లో సింపుల్గా సింపుల్ ఇంట్రెస్ట్ అంటాం. ఓకేనా. ఎగ్జామ్స్లో అడుగుతుంటాడు, సాధారణ వడ్డీ కొనుక్కోండి, బారు వడ్డీ కొనుక్కోండి, సరళ వడ్డీ కొనుక్కోండి అని. ఓకేనా. జస్ట్ వడ్డీ కొనుక్కోండి అన్నగానే ఇదే మనం చేయాలి. ఓకేనా. సో ఇక్కడ రెండోది ఏంటంటే, రెండోదే చక్ర వడ్డీ. చక్ర వడ్డీ. ఓకేనా. సో చక్ర వడ్డీ. ఈ చక్ర వడ్డీని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాం. ఓకేనా. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఇలా ఎక్స్ట్రా కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకేనా. సో ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రెండింటిని కూడా వడ్డీ లెక్కలు రెండింటిని కూడా మనం సపరేట్గా ఇదొక చాప్టర్ లాగా అదొక చాప్టర్ లాగా చెప్పుకుంటాం. ఓకేనా. దీనికి కొంచెం అడ్వాన్స్గా ఇది ఉంటుంది అంతే తప్పితే వేరే వేరే అయితే కాదు. ఓకే. పర్సంటేజెస్ మీద ఎవరైతే నీట్గా ప్రాబ్లమ్స్ చేశారో వాళ్ళందరికీ కూడా ఈ ఇంట్రెస్ట్, ఈ వడ్డీ లెక్కలు అనేవి చాలా ఈజీగానే అర్థమవుతాయి. ఓకేనా. సో ఎందుకంటే ఇక్కడ కూడా మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని మొత్తం పర్సంటేజెస్ అదే సేమ్ అవే క్యాలిక్యులేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటుంటాయి. ఓకేనా. సో ఫస్ట్ మనం ఈ సాధారణ వడ్డీ, బారు వడ్డీ, సరళ వడ్డీ అని చెప్పాం కదా, సింపుల్ ఇంట్రెస్ట్. ఇది ఫస్ట్ మనం చెప్పుకుందాం. ఇది అయిపోయిన తర్వాత చక్రవడ్డీ గురించి మనం మాట్లాడదాం. ఓకేనా. సో ఇక్కడ చూడండి, బారు వడ్డీ. ఫస్ట్ మనం ఈజీగా ప్రాబ్లమ్స్ చేయాలంటే బేసిక్స్ అనేవి కొన్ని నేర్చుకోవాలి. వాటిని మనం ఎప్పుడైతే క్లియర్ కట్గా అర్థం చేసుకుంటామో ఎలాంటి ప్రాబ్లం అయినా ఈజీగా మనం చేయొచ్చు. ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ మనకి 1,00,000 రూపాయలు అనేది ఇక్కడ ఒక పెద్ద వ్యాపారి లేదంటే అప్పులు ఇచ్చేవాడు ఉన్నాడు. ఓకేనా. సో ఈయన పేరు రామయ్య పెడదాం. ఓకేనా. సో ఈ రామయ్య ఏం చేస్తున్నారు, అప్పు ఇస్తున్నారు. సో అప్పుగా ఎంత, ఒక 1 lakh ఇచ్చారనుకోండి, ఒక 1 lakh రూపీస్. ఓకే. 1,00,000 రూపాయలు అనేది ఇక్కడ రవి అనే వ్యక్తికి ఇచ్చాడు. ఓకేనా. సో రామయ్య ఈ 1,00,000 రూపాయలని రవికి ఇచ్చాడు. సో ఇలా ఇచ్చినందుకు గాను రవి ప్రతి నెల ఎంతో కొంత వడ్డీ అనేది తిరిగి కట్టాలి. అర్థమవుతుందా. సో మనది కాని ధనాన్ని, మనది కాని వస్తువుల్ని, మనది కాని ప్రాపర్టీని ఎప్పుడైనా మనం యూజ్ చేస్తే దానికి కొంత అమౌంట్ అనేది మనం ప్రతి నెల కడుతూ ఉండాలి, ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్కి మిమ్మల్ని మీరు ఊహించుకోండి, ఈ వ్యక్తి ప్లేస్లో మీరు ఉంటే మీరు వడ్డీ కడతారు. ఈ వ్యక్తి ప్లేస్లో మీరు ఉన్నారనుకోండి, మీరు వడ్డీ వసూలు చేస్తారు. అర్థమైందా. సో ఈ బారు వడ్డీ, చక్ర వడ్డీ ప్రాబ్లం చేసేటప్పుడు మనం ఇలా ఈ కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోవాలి. ఓకేనా. సో ఎప్పుడైతే ఈ 1 lakh రవి తీసుకున్నాడో, ఈ 1 lakh మీద రవి ఖచ్చితంగా వడ్డీ అనేది కట్టాలి. ప్రతి నెల కట్టాలి, ప్రతి సంవత్సరం. అంటే ఏంటంటే వాళ్ళ ఒప్పందం ప్రకారం ఎంతకి తీసుకున్నారు. ఇప్పుడు మామూలుగా మనం నోట్ లెక్కలతో కొంతమంది చెప్తుంటారు, 2 రూపాయల వడ్డీ, 3 రూపాయల వడ్డీ, 4 రూపాయల వడ్డీ అని. ఫర్ ఎగ్జాంపుల్కి 2 రూపాయల వడ్డీకి రామయ్య రవికి 1,00,000 రూపాయలు ఇచ్చారు అనుకోండి. ఈ 2 రూపాయలు అనేది దేనికి, 100 రూపాయల మీద కడతారు. ఓకేనా. ఈ 1,00,000లో 100 రూపాయల మీద 2 రూపాయలు కడతారు. సో అప్పుడు నెలకి ఇది ఎంత అవుద్ది, సో 2,000 రూపాయలు అనేది అవుద్ది. ఓకేనా. సో ఇలా క్యాలిక్యులేట్ చేస్తారు. ఇలా క్యాలిక్యులేట్ చేసి ఎన్ని నెలలు అని చెప్పేసి దాన్ని బట్టి ఇంటూలు, అంటే 2 నెలలు అయితే ఇంటూ 2, 3 నెలలు అయితే ఇంటూ 3 అలా చేసుకుంటూ వెళ్తారు. సో అలా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ 1,00,000 రూపాయలు ఉంది కదా, ఈ 1,00,000 రూపాయల్లో 100కి 2 రూపాయలు చెప్పిన మనం బయట తీసుకుంటాం. 2 రూపాయల వడ్డీ, 3 రూపాయల వడ్డీ, 4 రూపాయల వడ్డీ మీరు వినే ఉంటారు. ఓకేనా. ఇంట్లో అమ్మ నాన్నలు ఎక్కడ అప్పు ఇవ్వడం కానీ అప్పు తీసుకోవడం కూడా చేస్తూ ఉంటాం ఇలాంటివి. ఓకేనా. సో ఇవన్నీ నోట్ లెక్కలు. వీటితో మనకు పెద్దగా ఇక్కడ యూజ్ ఉండదు. వీటిని మనం పర్సంటేజెస్లో చేస్తుంటాం. అది మీరు అర్థం చేసుకోవాలి. జస్ట్ ఒక చిన్న అండర్స్టాండింగ్ రావడం కోసం చెప్తున్నా. సో ఇక్కడ చూడండి, 100కి 2 రూపాయలు అంటే ఈ 100 అనేవి లక్షలో ఎన్ని ఉంటాయో చూడాలి. 0కి 0, 0కి 0 కట్ చేస్తాం. ఇక్కడ ఇంకా 1000 ఉంది. ఈ 1000 ఇంటూ 2 రూపాయలు కాబట్టి చేస్తే 2,000 రూపాయలు అనేది మనకి మంత్లీ
రవి రామయ్యకి కట్టాల్సి ఉంటుంది, ఓకేనా. సో ఇలా మనం నోట్ లెక్కలతో అయితే ఇలా అనుకుంటాం, ఓకేనా. కానీ ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్లో ఎలా ఉంటుందంటే, సో ఈ ప్రాబ్లమ్స్లో మనం ఇక్కడ ఈ ఇచ్చిన డబ్బులు చూడండి, రవి తీసుకున్నాడు, రామయ్య ఇచ్చాడు. సో వీటిని మనం ఏమంటామంటే దీన్ని మనం అసలు అంటాం, ఓకేనా. సో ఇంగ్లీష్లో ప్రిన్సిపల్ అంటాం, ఓకేనా. ఇంగ్లీష్లో ప్రిన్సిపల్ అంటాం, తెలుగులో అసలు అంటాం, ఓకేనా. సో అసలు ఈజీగా గుర్తుపెట్టుకోండి, ఇవే చాలా ఇంపార్టెంట్, ఓకే. ఇవి మీరు ఈజీగా గుర్తుపెట్టుకుంటే మీకు కాన్సెప్ట్ ఈజీగా వస్తుంది. సో ఈ డబ్బులు ఉన్నాయా, ఈ ₹1,00,000, ఇది అసలు. దీన్ని మనం పీతో సూచిస్తున్నాం, పీని ప్రిన్సిపల్ అంటాం, అసలు, ఓకేనా. తెలుగులో, ఇంగ్లీష్లో అయితే ప్రిన్సిపల్ అంటాం దీన్ని, అసలుని, ఓకేనా. సో ఇది అసలు. సో ఈ అసలు అనేది మనకి ఎంతైతే ఉందో దాని మీదే మనం కొంత వడ్డీ అనేది తీసుకుంటూ ఉంటాం, ఇస్తూ ఉంటాం, ఓకేనా. సో ఇది అలాగే ఈ అసలుకి ఇంకో పేరు కూడా ఉంటుంది, అదేంటంటే మనం అప్పుగా తెచ్చాం కాబట్టి అప్పుగా తెచ్చిన డబ్బు అంటారు, లేదంటే అప్పుగా ఎక్కడి నుంచి చూడండి, రామయ్య అప్పుగా ఇస్తున్నాడు కాబట్టి అప్పుగా ఇచ్చిన మొత్తం డబ్బు అంటాడు, అప్పుగా ఇచ్చిన డబ్బు అంటాడు, ఓకేనా. అలా ఉంటుంది, క్వశ్చన్స్లో అడుగుతుంటారు. తర్వాత రవి అప్పుగా తెచ్చుకున్న డబ్బు అనొచ్చు, ఓకేనా. సో అలా కూడా ఉంటుంది. ఇంగ్లీష్లో అయితే బారోయింగ్ అమౌంట్ లేదంటే లెండింగ్ అమౌంట్ అని చెప్పేసి ఇలా అంటారు, ఓకేనా. సో అవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ నార్మల్గా క్యాజువల్గా చెప్తున్నా, అప్పుగా ఇచ్చిన డబ్బు, అప్పుగా తీసుకున్న డబ్బు అలా గుర్తుపెట్టుకుంటే, లేదంటే బారోయింగ్ మనీ ఇంగ్లీష్ మీడియం, బారోయింగ్ మనీ, లెండింగ్ మనీ అని చెప్పేసి అంటుంటారు, ఓకేనా. సో అలా మీరు కొంచెం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ పి అనేది ఏంటి, మనకి ఈ డబ్బులు అనేవి అసలు, ఓకేనా. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రవి ఎన్ని నెలలు లేదంటే ఎన్ని సంవత్సరాలకి ఈ డబ్బులు ఉంచుకుంటాడో అది మనకి క్లారిటీగా క్వశ్చన్లో తెలుస్తూ ఉంటుంది. ప్రజెంట్ మనకి అవేమి ఇక్కడ లేవు కాబట్టి జస్ట్ ఇప్పుడు ఈ అమౌంట్ రామయ్య ఇచ్చాడు కాబట్టి రవి ఖచ్చితంగా కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు ఈ అమౌంట్ని ఉంచుకుంటాడు, ఓకేనా. సో ఇప్పుడు వడ్డీ ఎప్పుడైనా మనం కట్టాలంటే ఖచ్చితంగా ఎంత కాలం వరకు ఉంచుకున్నారో అది తెలియాలి. అలా తెలియజేసే దాన్ని మనం టీ అంటాం. టీ అంటే టైం పీరియడ్, కాలం, ఓకేనా. సో టీ అంటే కాలం, టైం పీరియడ్ అంటారు. కొంతమంది దీన్ని ఏమంటారంటే ఎన్ అని సూచిస్తారు. ఎన్ ఆర్ పెడుతున్నా చూడండి, ఏదైనా వాడచ్చు, టీ అయినా వాడచ్చు, ఎన్ అయినా వాడచ్చు. ఎన్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ ఇయర్ టైం, లేదంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్, నెంబర్ ఆఫ్ మంత్స్ అలా, ఓకేనా. సో మనకి ఇక్కడ ఫార్ములాలు ఎక్కువ యూజ్ చేసే వాళ్ళకైతే ఇవి ఎక్కువగా యూజ్ అవుతాయి. సో ఓకేనా. కొంతమంది పిఎన్ అలా ఆర్ పెట్టేసి అలా యూజ్ చేస్తారు, కొంతమంది ఏంటంటే టీ పెట్టుకుంటారు, ఓకేనా. సో మనమైతే టీ పెడదాం, ఈజీగా ఉంటుంది. టీ అంటే టైం, కాలం, ఓకే. ఇలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, డబ్బులు ఉన్నాయి, ఎంత టైంకి ఇస్తున్నామో, ఎంత టైం వరకు ఉంచుతున్నామో తీసుకుంటున్నామో టైం ఉంది. నెక్స్ట్ ఎంత శాతం, ఓకేనా. వడ్డీ రేటు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ ఆనం. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎంతో కొంత ఉండాలి, అలా ఉంటేనే దాని మీద వడ్డీ మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఉంటుంది, ఓకేనా. సో ఆ వడ్డీ రేట్ని ఏమంటామంటే ఆర్తో సూచిస్తారు, ఆర్ పర్సంటేజ్, ఓకే. సో ఆర్ పర్సంటేజ్ అంటే ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఓకేనా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా దీన్ని మనం చెప్పుకుంటాం. సో ఇప్పుడు ఇక్కడ 3%, 4% అని చెప్పేసి ఇస్తూ ఉంటాం, ఓకేనా. సో కొన్ని మంత్స్ ఇస్తాడు, లేదంటే కొన్ని ఇయర్స్ ఇస్తాడు, ఆ ఇయర్స్కి ఇంత రేటుతో ఇంట్రెస్ట్ కట్టాలి, కట్టేసి ఆ వడ్డీ ఎంత వస్తుందో తెలియజేయండి అంటాడు, లేదంటే అసలు ఎంత, లేదంటే టైం ఎంత కాలం అని చెప్పేసి ఇవన్నీ కూడా అడుగుతుంటాడు, ఓకేనా. సో ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వడ్డీ రేటు అని రాసుకుందామా, వడ్డీ రేటు, ఓకేనా. సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ వడ్డీ రేట్ అనేది ఎప్పుడు కూడా ఈ అసలు మీదే కట్టాలి, ఈ ప్రిన్సిపల్ మీదే కట్టాలి, అర్థమైందా. ఈ వడ్డీ రేట్ ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా అసలు మీదే కట్టాలి, ఓకేనా. సో ఒక్కోసారి ఏమవుతుందంటే దీని యొక్క ఫార్ములా ఉంటుంది ఒకటి, మనం అది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో చూడండి, ఇక్కడ R% అనే వేసాను, చాలామంది ఇలా వేయరు, జస్ట్ ఆర్ వేసి వడ్డీ రేట్ అని చెప్పేస్తారు, ఓకేనా. సో అలా కాదు, మీ కాన్సెప్ట్ నేను ఎప్పుడు కూడా మీరు నా వీడియోస్ చూసినా, బేసిక్ చూసినా, వీడియోస్ అనేవి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాన్సెప్ట్ అనేది మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో అందుకే బేసిక్స్ నుంచి ఇంకా డౌన్ బేసిక్స్ నుంచి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. పి అంటే ప్రిన్సిపల్, అసలు. టీ అంటే టైం పీరియడ్, కాలం. ఆర్ అంటే వడ్డీ రేటు, ఇది ఎప్పుడు కూడా సంవత్సరానికి లెక్కేస్తారు, ఇది గుర్తుపెట్టుకోవాలి. R% అని ఇచ్చామే, ఇది వడ్డీ రేటు. సో దీన్ని మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ ఆనం అని చెప్పేసి అంటాం, ఓకేనా. సో సంవత్సరానికి దీన్ని లెక్కేస్తారు, ఇది ఎప్పుడు కూడా ఈ అసలు మీదే లెక్కేయాలి. ఈ ప్రిన్సిపల్ ఉంది చూడండి, దీన్ని ప్రిన్సిపల్ అంటున్నాం, ఈ ప్రిన్సిపల్ మీదే లెక్కేయాలి, అంతేగాని ఎలా పెడతారో లెక్కేయకూడదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో ఎప్పుడు కూడా ఇవి స్థిరంగా ఉంటాయి, అసలు ఏదైతే ఉందో ఇది ఒకటి, ఈ వడ్డీ రేట్ ఒకటి, ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం ప్రాబ్లం చేస్తూ ఉంటే ఒక్కొక్కటి మీకు అర్థమవుద్ది, ఓకే. సో ఇప్పుడు వీటికి మనం కొన్ని ఫార్ములాస్ అనేవి చెప్పుకుంటుంటారు. సో ఫార్ములాస్ అంటే ఏంటి, ఇప్పుడు మనకి అసలు కావు. సో మీకు అర్థమయ్యేటట్టు చెప్తే చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇది అసలు అనుకుందాం, ఈ ₹1,00,000 అసలు అనుకుందాం, అసలు అనుకుంటామా. దీనికి కొంత టైం అనేది ఇచ్చారు, ఒక 8 నెలలు 9 నెలలు ఇచ్చారు, సంథింగ్ ఎక్స్ అనే టైం మనకు తెలియదు అది, ఓకేనా. అన్ని డేస్ అనేవి లేదంటే అన్ని ఇయర్స్ అనేవి ఉన్నాయి.
తర్వాత దీనికి మళ్ళీ ఇక్కడ ప్లస్ చేశానని చెప్పేసి మీరు ఏమనుకోకండి, ఇంటూలో వస్తాయి ప్రాబ్లమ్స్లో మనం ఫార్ములాస్ వేసేటప్పుడు ఇంటూలో వస్తాయి. జస్ట్ నేను కలుపుతున్నా, అంటే దీంతో పాటు ఏమేమి ఉంటాయని చెప్పేసి వేస్తున్నా. తర్వాత దీనికి సంబంధించిన వడ్డీ రేట్ ఎంతో వేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్గా ఎంత పర్సంటేజ్, ఇవన్నీ కలుపుకొని మనకి ఇది ఎంత అయితే వస్తుందో ఇదంతా చేస్తే ఒక మెథడ్ అనేది వస్తుంది చూడండి. అంటే సింపుల్గా మనం ఏం చెప్పుకోవచ్చు, సింపుల్గా ఈ అసలు ప్లస్ ఇంట్రెస్ట్, దీంతో మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఈ ఇంట్రెస్ట్ ఈ మొత్తం కలుపుకొని మనం మొత్తం అంటాం, ఓకేనా. సో మొత్తం దీన్ని మనం ఏతో సూచిస్తాం, ఓకేనా. సో ఇది అమౌంట్ మొత్తం, అర్థమైందా. సో ఈ 4 కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సో అసలు అంటే ఏంటి, మొత్తం ఇచ్చిన డబ్బులు, ఓకేనా. ఇది మళ్ళీ మీరు అర్థం చేసుకోకండి, చూడండి ఎందుకే కన్ఫ్యూజింగ్ ఎక్కువ ఉంటుంది. రామయ్య ఎంతైతే మొత్తం డబ్బులు ఇచ్చాడు ఇది మొత్తం కూడా రవి తీసుకున్నాడు, ఓకేనా. సో ఇందులో అసలు అంటే ఇది, ఓకేనా. సో మొత్తం ఎప్పుడు అవుద్ది, రవి ఎప్పుడైతే అసలు దానితో పాటు వడ్డీని కూడా ఇస్తాడో ఇదంతా వడ్డీతో కలుపుకొని అసలు ఎప్పుడైతే ఉంటుందో దాన్ని మొత్తం అంటాం, ఏ అమౌంట్, ఓకేనా. సో ఇలా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ అమౌంట్ మొత్తం ఇచ్చేసి దీంట్లో అసలు కొనుక్కోమంటే ఏం చేస్తాం, ఈ వడ్డీని పక్కకు తీస్తే అసలు వచ్చేస్తుంది, ఓకేనా. సో ఇలా ఈ లాజిక్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఇవి మాత్రం ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఆల్రెడీ ప్రిపేర్ అయితే ఇదంతా వాళ్ళకి పెద్దగా అర్థం అంటే ఈజీగా అర్థమైపోద్ది, ఎన్నో ప్రాబ్లం చేస్తూ ఉంటారు కాబట్టి. సో కొత్తగా ఎవరైతే వచ్చారో వాళ్ళకి కొంచెం అర్థం చేసుకుంటే బెటర్, ఓకే. సో సింపుల్గా ఒక్కసారి మీకు అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పేస్తా చూడండి. అసలు అంటే అప్పుగా తెచ్చిన డబ్బు, ఓకే. సో అప్పుగా తెచ్చిన మొత్తం డబ్బును మనం అసలు అంటాం. సో పి, ఈ అసలు అనేది పితో సూచిస్తాం, ప్రిన్సిపల్, ఓకేనా. తర్వాత టైం అంటే ఏంటి, అప్పుగా ఎప్పుడైతే తెచ్చామో డబ్బులు అప్పటి నుంచి మళ్ళీ అప్పు మొత్తం తీర్చేస్తాం చూడండి, అంతవరకు ఉన్న టైం ఉంటుంది చూడండి, ఆ టైం ఆ కాలాన్ని ఈ టైంతో సూచిస్తాం, టీతో, ఓకేనా. ఆ కాల పరిమితి అంటాం, కాలం, ఓకే. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు 5% అనేది ఉంది, ఓకేనా. 5% ఉందంటే ఇప్పుడు ఏంటి, 100 రూపాయలకి 5 రూపాయలు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి, ఓకేనా. కాన్సెప్ట్ చేసేటప్పుడు వేరేలాగా ఉంటుంది, ఇప్పుడు మీరు ఇలా అర్థం చేసుకోవాలి, ఓకేనా. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనం ఇలా క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మొత్తం అంటే ఏంటి, ఇప్పుడు రవి 1,00,000 రూపాయలు అప్పు తీసుకుంటావు, రవి 1,00,000 రూపాయలు అప్పు తీసుకొని ఈ 1,00,000తో పాటు దీనికి కొంత ఇంట్రెస్ట్ ఉంటుంది చూడండి, ఆ ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఎంత టైం ఉంచుకుంటో అంత టైంకి ఆ ఇంట్రెస్ట్ మొత్తం కలిపి మనం మొత్తం అంటాం. ఈ మొత్తం క్యాష్ ఎప్పుడైతే రామయ్యకి ఇచ్చేస్తాడో రవి అప్పుడు అప్పు మొత్తం తీరిపోయినట్టే, అర్థమైందా. లేదు ఓన్లీ ఇంట్రెస్టే ఇస్తాను అనుకోండి, అసలు ఇంకా ఉండిపోయినట్టే, అసలు ఇచ్చాడు అనుకోండి ఇంట్రెస్ట్, ఓకేనా. సో ఇలా బ్యాలెన్స్ అవ్వదు అది, ఓకే. సో మొత్తం కలిపి ఒకటేసారి అప్పుగా తీర్చేస్తే దాన్ని అప్పు మొత్తం క్లియర్ అయిపోయింది అనుకుంటాం, ఓకేనా. సో మొత్తం అంటే ఇది ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫార్ములాస్ అనేవి ఎలా ఉంటాయో ఫార్ములాస్ అనేవి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత మనం ఒక్కొక్క ప్రశ్నకి ఆన్సర్ అనేది చేద్దాం. సో ఇక్కడ ఫార్ములాస్ అనేవి మనం ఎలా చేయాలో ఇప్పుడు కొంచెం వేసుకోవాలో అర్థం చేసుకునేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో ఫస్ట్ది అన్నిటికీ పెద్ద తల, ఐ అంటే ఇంట్రెస్ట్, వడ్డీ, ఓకేనా. సో ఇంట్రెస్ట్ ఎక్కడ వేయలేదని చెప్పేసి అనుకోకండి, ఇదంతా వడ్డీ లెక్కలే, ఇంట్రెస్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, ఓకే. సో అందుకే ప్రాబ్లమ్స్లో మనకి వడ్డీ లెక్కలు కాబట్టి వడ్డీ అడుగుతాడు, బారు వడ్డీ కాబట్టి బారు వడ్డీ అడుగుతాడు, ఓకేనా. సో సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా, ఓకేనా. ఇక్కడ చూడండి బారు వడ్డీ ఫార్ములా ఇది ఇంట్రెస్ట్ కొనుక్కోవడం కోసం, మళ్ళీ ఇది చక్రవడ్డీ అనుకోవద్దు, ఓకే. సో సింపుల్ ఇంట్రెస్ట్ కొనుక్కోవడం కోసమే ఇక్కడ కావాలంటే ఎస్ అని రాస్తా, ఓకే. సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించిన ఫార్ములా ఎలా రాస్తారంటే PT/%, ఓకేనా. సో PT/%, ఇలా లైన్గా ఉన్నాయంటే ఏంటి, సింపుల్ ఇంట్రెస్ట్ బారు వడ్డీకి ఫార్ములా P/T/R%, ఓకేనా. సో దీన్ని చాలామందికి ఇలా చెప్తే అర్థం కాదు, నేనేదో తప్పేసాను అనుకుంటారు. కాకపోతే ఇక్కడ R% ఉంది చూడండి, ఈ R%ని ఈ 100ని మనం సపరేట్గా తీసుకొని ఏంటి, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ R% అంటే ఎంత, R/100 కదా. సో అలా, ఓకేనా. సో 5% అంటే అంత 5/100. సో అలా వేసుకుంటాం కాబట్టి ఈ పర్సంటేజ్ని ఏం చేస్తారంటే కింద వేసుకుంటారు. సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా PTR/, ఈ పర్సంటేజ్ కింద వేసుకుంటారు 100, ఓకే. సో ఇలా వచ్చింది లాస్ట్కి ఫార్ములా అనేది, ఓకేనా. సో ఇక్కడ చూడండి ఇంట్రెస్ట్ ఫార్ములా ఇది సింపుల్ ఇంట్రెస్ట్, ఓకే. బారు వడ్డీ గుర్తుపెట్టుకోవాలి, ఇదే సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా PTR/100, ఓకేనా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి మనకి ఏదైనా ఇస్తుంటారు, వడ్డీ కొనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్కి నేను ప్రాబ్లమ్స్ చేయను, సింపుల్గా ఎందులో ఎలా వేయాలో చెప్తా. సో ఇక్కడ మనకి ప్రిన్సిపల్ ఇదే చేసేద్దాం, 1,00,000 రూపాయలు అనేది ఇచ్చారు. తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో ఒక 5% ఇచ్చారు. తర్వాత ఒక 4 ఇయర్స్ ఏమో టైం ఇచ్చారు, ఓకేనా. సో 4 ఇయర్స్ టైం ఇచ్చారు. ఇంట్రెస్ట్ని కొనుక్కోమంటున్నారు, ఓకే. ఇంట్రెస్ట్ని కొనుక్కోమంటున్నారు, ఈ సింపుల్ ఇంట్రెస్ట్ బారు వడ్డీ ఎంత అని చెప్పేసి ఇచ్చారు, ఓకేనా. సో రామయ్య ఏమో ఒక 10,000 రూపాయలు అప్పుగా ఇచ్చాడు రవికి. సో
అది 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇవ్వడం జరిగింది. సో 4 సంవత్సరాలకి, ఓకేనా, 4 సంవత్సరాలకి. సో వడ్డీ ఎంత అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు, ఓకేనా. సింపుల్గా అర్థం చేసుకోండి, ఇది పెద్ద క్వశ్చన్ కాదు, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. సో ఎలా చేస్తాం ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి, PTR/100. PTR అంటే పి అంటే ఏంటి, ఇక్కడ చూడండి అసలు ఇది, ఓకే, లక్ష ఇంటూ, ఓకే, వీటి మధ్య ఇంటూ ఉంటుంది. టీ అంటే ఏంటి, టైం, కాలం, ఇక్కడ చూడండి 4 సంవత్సరాలు, ఓకేనా. తర్వాత ఇక్కడ చూడండి ఆర్ అంటే వడ్డీ రేటు, ఓకేనా. సో ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇది ఎప్పుడు కూడా సంవత్సరంకి కడుతుంటాం, ఓకేనా. సో ఇక్కడ చూడండి ఆర్ మనకి ఎంత ఇచ్చారు, 5%. 5 కింద వేస్తాం, ఆ పర్సెంటేజ్ ఉంది కాబట్టి దాన్ని 100 కింద వేసుకుంటాం, ఓకేనా. సో ఇలా 5 ఇలా వేసుకుంటాం. ఇలా వేసిన తర్వాత దీన్ని మనం సింప్లిఫై చేస్తే మనకి వడ్డీ ఎంత అనేది రావడం జరుగుద్ది, ఓకేనా. సో ఇలా మనం అర్థం చేసుకోవాలి క్వశ్చన్స్ ఎప్పుడు కూడా, ఓకేనా. సో ఇప్పుడు ఇది ఒక్కటే చూడండి, ఇంట్రెస్ట్ ఒక్కటే ఎప్పుడు అడగడు. చాలామంది చేసే మిస్టేక్ ఇదే, ఇది ఒక్క ఫార్ములానే పట్టుకొని ఎలా అడుగుతుంటారో ఇలా ఎప్పుడూ చేయకూడదు. ఇంట్రెస్ట్ ఎప్పుడు అడగడు, ఒక్కోసారి ఈ ప్రిన్సిపల్ అడుగుతాడు, ఒకసారి టైం అడుగుతాడు, ఒకసారి ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఒక్కసారి మొత్తం కూడా అడుగుతుంటాడు, ఓకేనా. వాటికి కూడా మన ఫార్ములాస్ అనేవి ఎలా వేసుకోవాలో ఇప్పుడు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేస్తా. తర్వాత ఈ పర్సంటేజెస్లో మనం చేసిన ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయో వాటికి రిలేటెడ్గా, ఓకేనా, పర్సంటేజ్ ప్రాబ్లమ్స్ ఎలా చేసామో వాటికి రిలేటెడ్గా మనం ఈ ప్రాబ్లమ్స్ కూడా చేసే ప్రయత్నం చేద్దాం ఈజీ వేలో, ఓకేనా, ఫార్ములాస్ లేకుండా చూద్దాం. ఫస్ట్ అయితే ప్రతిదానికి ఫార్ములా ఎలా వేసుకోవాలో చెప్తా చూడండి ఈజీగా. సో ఇక్కడ చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్కి ఇప్పుడు చెప్పినట్టే వేసుకుంటాం ఫార్ములా అనేది. సింపుల్ ఇంట్రెస్ట్ బోరు వడ్డీ అంటాం, ఓకేనా, PTR/100, ఓకేనా. సో ఇలా వేసుకుంటాం. నెక్స్ట్ మనకి ఇది కావాలి, అసలు కావాలనుకోండి, ఒక్కసారి ఏం చేస్తాడు, కాలం ఇస్తాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాడు, ఇది కూడా ఇచ్చేస్తూ ఉంటాడు, ఇదైనా ఇస్తూ ఉంటాడు. సో మనకి అసలు కొనుక్కోమంటాడు, ఓకేనా. సో అప్పుడు ఏం చేస్తాం, P = 100 × I అంటే ఇంట్రెస్ట్, ఓకేనా. సో I అంటే ఇంట్రెస్ట్, ఇలా వేసి TR. నేను ఎక్కడ వేస్తానని చెప్పేసి కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇక్కడ ఉన్నదాన్ని అడ్జస్ట్ చేస్తాను. చూడండి, ఇంట్రెస్ట్ ఏమో పైనకి వెళ్ళిపోయింది, 100 ఏమో పైకి వెళ్ళిపోయింది, P ఇటు వచ్చేసింది, TR ఏమో కిందకు వచ్చేసింది. సింపుల్. ఈ లాజిక్ మీరు అర్థం చేసుకుంటే, ఇది ఒక్కడ మీరు గుర్తుపెట్టుకుంటే చాలు, ఈ ఫార్ములాస్ అన్నీ ఈజీగా మీరే వేసేస్తారు, ఓకేనా. ఫస్ట్ టైం వినే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, ఆల్రెడీ చేసిన వాళ్ళకైతే ఇవి ఎంత కూడా కాదు, ఓకే. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒకవేళ ఇలా P కొనుక్కోవాలంటే 100 × ఇంట్రెస్ట్/TR, టైము అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇలా వేసుకుంటాం, అర్థమైందా. సో ఇలా కాకుండా చూడండి, ఇప్పుడు మళ్ళీ టీ అడుగుతాడు ఒక్కసారి, కాలం, ఓకేనా, ఎంత కాలం వరకు వడ్డీ అనేది నడిచింది, ఎంత కాలం జరిగింది అని చెప్పేసి అడుగుతుంటాడు. సో ఆ టీ అడిగినప్పుడు మనం ఫార్ములా ఎలా వేస్తాం చూడండి, ఇప్పుడు 100 × మళ్ళీ ఇంట్రెస్ట్ బై ఇక్కడ చూడండి PR వేసుకుంటాం, టీ ఇక్కడికి వచ్చేస్తుంది ఇటు సైడ్ ఇది, ఓకే. సో ఇక్కడ చూడండి ఇది చేసుకోండి, ఈ టీ ఇటు వచ్చేది, PR అనేది కింద వేసుకుంటాం, PR 100 × ఇంట్రెస్ట్/PR, ఓకేనా, ప్రిన్సిపల్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇలా వేసుకుంటాం. సో ఒక్కోసారి ఏమవుతుంది, ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు కావాలి, ఓకేనా. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి కాబట్టి అప్పుడు R ఇక్కడికి వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, 100 × ఇంట్రెస్ట్ బై ఇక్కడ చూడండి R ఇటు వచ్చేసింది కాబట్టి PT ఉంటుంది, ఓకేనా. సో PT ఇలా ఉంటుంది, ఓకేనా. సో ఇలా మనం ఈ ఫార్ములాస్ అనేవి వేసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. చాలామంది ఏంటంటే బట్టి పడతారు, దీనికి సింపుల్ ఇంట్రెస్ట్కి ఇది, పీకి అంటే ప్రిన్సిపల్కి ఇది, టైంకి ఇది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇది అని చెప్పేసి చాలా బట్టి పడతారు. అది మంచి పద్ధతి కాదు, తొందరగా మర్చిపోతారు. అసలు ఫార్ములాస్తో సంబంధం లేకుండా కూడా ప్రాబ్లం చేయొచ్చు. దానికి ఎక్కువ కాన్సెప్ట్ మీకు తెలియాలి, పర్సంటేజెస్ మీద ఎక్కువ గ్రిప్ అనేది మీకు ఉండాలి. ఆ గ్రిప్ లేకపోతే ఇవి చేయడం కష్టం, ఓకేనా. సో జస్ట్ ఇలా పెన్ను పట్టుకున్నామంటే ఒక్క ఫార్ములా తెలిస్తే దీంతో అన్ని ఫార్ములాస్ దించేయచ్చు, ఓకేనా. మీరు కొంచెం ఇంట్రెస్ట్గా వింటే. ఇప్పుడు ఇంకేం మిగిలింది, ఏ ఉంది, ఓకేనా. సో ఏ కొనుక్కోవాలంటే ఏంటి, సింపుల్, నేను స్టార్టింగ్లోనే చెప్పాను మీకు. ఏ అంటే ఏంటి, ఇంట్రెస్ట్ ₹1,00,000 ఉంది, ఈ ₹1,00,000కి ప్లస్ ఇంట్రెస్ట్ ఉంది, ఓకేనా. ఇలా ఉంటేనే మొత్తం ఈ ₹1,00,000 అసలు కావాలంటే ఇంట్రెస్ట్ని తీసేస్తాం, మొత్తం కావాలంటే ఇంట్రెస్ట్ని కలుపుతాం, ఓకేనా. సో అలా గుర్తుపెట్టుకోవాలి, సింపుల్. ఇది అసలు, ఇది ఇంట్రెస్ట్ కలిపేస్తే మొత్తం, ఓకేనా. సో మరి ఫార్ములా ఏమవుద్ది అప్పుడు, ఏ = చూడండి అసలు ప్లస్ వడ్డీ, ఓకేనా. సో మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే అసలు ఏమంటాం P, ఓకేనా, దీన్ని ఏమంటాం వడ్డీనే, ఇంట్రెస్ట్, ఓకేనా. సో ఇలా గుర్తుపెట్టుకోవచ్చు, మొత్తం = అసలు ప్లస్ వడ్డీ, ఓకేనా. అమౌంట్ = ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, ఇలా మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ బేసిక్ క్లాస్ అనేది. చాలామందికి ఇక్కడ ఏంటంటే అర్థమవునట్టు ఉంటుంది, నాకు అర్థమవుతుంది. ఎవరైనా కొత్తగా వినే వాళ్ళకైతే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటే ఉండొచ్చు, కానీ ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు ఎవరికైతే అప్పు తెచ్చుకున్నామో వాళ్ళకి కట్టేటప్పుడు, లేదంటే మనకి వాళ్ళు
జస్ట్ మనమే ఎవరికైనా అప్పు ఇచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర వడ్డీ వసూలు చేసేటప్పుడు జరిగే ట్రాన్సాక్షన్స్. ఓకే, కాకపోతే ఇక్కడ కొంచెం పర్సంటేజెస్లో క్రిటికల్ క్వశ్చన్స్ ఉంటాయి. అవి మనం కొంచెం అర్థం చేసుకుంటే ఈజీగా ఈ చాప్టర్ని దాటేయచ్చు. ఓకేనా. సో బారు వడ్డీ లెక్కలు అనేవి కొంచెం సింపుల్గానే ఉంటాయి. సింపుల్ ఇంట్రెస్ట్ కొంచెం బెటర్ అనిపిస్తుంది చక్ర వడ్డీ మీద చూసుకుంటే. ఓకేనా. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కొంచెం ప్రాబ్లమ్స్ గట్టిగా ఉంటాయి. ఏదైతే అంటే కొంచెం కాన్సెప్ట్ నేర్చుకొని చేస్తే మనకి ఈజీగా అర్థమవుద్ది. ఓకేనా. సో ఇక్కడ చూడండి, అసలు, కాలం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, మొత్తం, ఇవి 4 కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇవి ఉంటేనే ఈ లెక్కలు అనేవి చేస్తుంటాం. ఇందులో కొన్ని ఇస్తాడు, కొన్ని మిస్ చేస్తాడు. సో మనం ఆ మిస్ అయిన దాన్ని కొనుక్కుంటుంటాం. ఇదే ఈ బారు వడ్డీలో చేసే లెక్కలన్నీ ఇలాగే ఉంటాయి. ఓకేనా. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ క్వశ్చన్ చూడండి, అసలు 750 రూపాయలు, రేటు 10%తో 4 సంవత్సరాలకు అయ్యే వడ్డీ ఎంత? క్వశ్చన్ అర్థమైందా? అసలు 750 రూపాయలు, రేటు 10%తో 4 సంవత్సరాలకు అయ్యే వడ్డీ ఎంత అన్నారు. ఓకేనా. ఇంట్రెస్ట్ కావాలి మనకి. వడ్డీ అంటే ఎప్పుడైనా సరే బారు వడ్డీనే, సాధారణ వడ్డీ. ఓకేనా. సింపుల్ ఇంట్రెస్ట్. సో సింపుల్ ఇంట్రెస్ట్కి నేను ఫార్ములా ఏం చెప్పాను? సింపుల్ ఇంట్రెస్ట్కి చెప్పండి. సింపుల్ ఇంట్రెస్ట్కి PTR/100. PTR/100. ఓకేనా. సో దీన్ని బేస్ చేసుకుని అక్కడ ఉన్నవన్నీ వేసేద్దాం. మనకి ఇది కావాలి కాబట్టి ఇక్కడ వేసుకున్నాం. వేరేది అడిగితే ఫార్ములా మారిపోద్ది. అది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఇవన్నీ వీటిల్లో మనం ఇచ్చిన వాల్యూస్ వేస్తే సరిపోద్ది. ఓకేనా. సో PTR/100. ఇక్కడ P అంటే ఏంటంటే ప్రిన్సిపల్, అసలు, T అంటే కాలం, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకేనా. సో ఇక్కడ చూడండి, P అంటే ఇప్పుడు మనకి 750 రూపాయలు అనేది అవుద్ది. 750 ఇంటూ T అంటే కాలం, 4 సంవత్సరాలు కాబట్టి 4 ఇంటూ R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. ఓకేనా. సో 10%/100 ఇలా వేసుకుంటాం. ఇప్పుడు దీన్ని మీరు సింప్లిఫై చేస్తే చూడండి, 0 0 ఈ 0కి ఈ 0 మొత్తం కట్ అయిపోయింది. ఇక్కడ ఎంత 75 4 ఉంది. ఓకేనా. సింప్లిఫై చేసేద్దామా. 4 5 20, అలాగే 4 7 28. సో 2 ఉంటుంది 30. 300 అనేది మనకి ఆన్సర్. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. ఓకేనా. సో దీన్ని ఈ ఫార్ములా మాకు గుర్తు రాలేదు, అప్పుడు ఏంటి బ్రో మా పరిస్థితి అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. అప్పుడు ఎలా చేయాలో చెప్తా చూడండి. సో మనం ఎప్పుడు కూడా ఇది ఇంకా తీసేస్తా చూడండి. సో ఫార్ములా మొత్తం తీసేద్దాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎప్పుడు కూడా ఈ P ఉంది చూడండి, P అసలు ఇక్కడ ఇచ్చామే 750, ఇది P అసలు. ఓకేనా. ఇది ఎప్పుడు కూడా మనకి 100%కి సమానం. ఇలా గుర్తుపెట్టుకోండి, 100%కి ఇది సమానం. అర్థమవుతుందా? ఇది 100%కి సమానం. సో మనకి ఇక్కడ 10% అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు. ఓకేనా. సో 1 సంవత్సరానికి 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటే, 1 సంవత్సరానికి 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటే 4 సంవత్సరాలకి ఎంత ఉంటుంది? ఇంటూ 4 చేసేద్దాం. అప్పుడు ఎంత అవుద్ది? ఇంటూ 4 చేస్తే 40% అని అవుద్ది. ఓకేనా. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, నేను ఇందాక బేసిక్ క్లాస్లో చెప్తున్నప్పుడే స్టార్టింగ్లో చెప్పాను, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు కూడా సంవత్సరానికి కడతారు. ఓకే. క్వశ్చన్లో మళ్ళీ సంవత్సరానికి ఇవ్వలేదని చెప్పేసి అడగద్దు. ఓకే. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, టైము ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేస్తే మొత్తం ఎంత వడ్డీకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం కట్టాలో తెలిసిపోద్ది. ఓకే. సో ఇది ఈ లాజిక్ మీకు తెలిస్తే సరిపోద్ది. ఇప్పుడు ఇది 100%. ఓకేనా. ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో కలుపుకొని మొత్తం ఈ 100%కి ఇది కలిపితే 140% అవుద్ది. 140% అవుద్ది. ఓకేనా. ఇది ఈ లాజిక్ ఒక్కటి మీరు కనిపెడితే సరిపోద్ది. సో ఇప్పుడు మనం పర్సంటేజెస్లో ఎలా చేయొచ్చు చూడండి. సింపుల్. మనకి ఏమంటాడు క్వశ్చన్లో, అసలు 750 రూపాయలు పై రేటు 10%తో 4 సంవత్సరాలుగా అయ్యే వడ్డీ ఎంత అంటుండు. ఓకేనా. సో ఇక్కడ చూడండి, 100 రూపాయలు అసలు అయితే, ఓకేనా, 100 రూపాయలు అనేది అసలు అయితే ఈ 140 ఏమవుద్ది? మొత్తం అవుద్ది. 140 అనేది మొత్తం అవుద్ది. ఓకేనా. ఏ అవుద్ది. ఇది P అయితే ఇది ఏ అవుద్ది. మరి వడ్డీ కావాలంటే ఏం చేయాలి? అసల్లో నుంచి ఇప్పుడు చూడండి, ఇది P అనేది అసలు మనకి, ఇదేమో మొత్తం. ఈ మొత్తంలో నుంచి తీసామనుకోండి, సింపుల్గా చెప్తా చూడండి, ఇందాక చెప్పినట్టే 1,00,000 రూపాయలు ఉంది. ఆ 1,00,000 రూపాయలకి ఏదో సంథింగ్ ఇంట్రెస్ట్ ఉంది. ఇది మొత్తం కలిపితేనే మొత్తం అయింది. ఓకేనా. సో ఇక్కడ ఉన్నది మనకి మొత్తం ఏ వేసాం చూడండి, మొత్తం. ఓకేనా. సో ఇది మొత్తం. సో ఈ మొత్తంలో మనం చూడండి ఇది తీసేద్దాం, ఈ అసలు తీసేద్దాం. ఇక్కడ చూడండి Pని తీసేద్దాం. సో Pని తీసేస్తే వడ్డీ మిగులుతుంది కదా. సో ఇప్పుడు 100లో మనం ఈ 140లో 100 తీసేస్తే అసలునే మనకు వడ్డీ మిగులుతుంది. ఎంత? 40% అనేది. ఓకేనా. ఆ 40%కి మనం కట్టేస్తే ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. సో 40%/100 ఇది. ఓకే. ఇంటూ 750. 750 కదా. ఓకే. ఈ 0కి ఈ 0, ఈ 0కి ఈ 0. ఓకేనా. 4 7 75. 4 ఇంటూ 75, 4 5 20, 0 2, 4 7 28 అవుతుంది 30. 300 వచ్చిందా? 300. సో ఇలా చేయొచ్చు. సింపుల్. మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇక్కడ మనం ఈ 750 అనేది అసలు P. ఓకేనా. సో ఈ మొత్తం
10 ఇంటూ 4 వేసాం. ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇది టైం, రెండింటి కలిపితే మొత్తం మనకి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుందో 4 సంవత్సరాలకి అది వచ్చింది. సో ఈ 100 పిఏ కదా, ఈ 100కి 40 కలిపేస్తే మనం ఇది మొత్తం అవుద్ది. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ అసలు ఉంది, ఇక్కడ వడ్డీ ఉంది, మొత్తం కలిపేస్తే 140. మనకు కావాల్సింది ఏంటి? జస్ట్ వడ్డీ. కాబట్టి ఈ మొత్తంలో అసలు తీసేస్తే వడ్డీ వస్తుంది. ఆ వడ్డీ 40%. ఆ 40% మనం ఈ అసలుతో కట్ చేస్తే ఇలా మనకి 300 అనేది వచ్చేస్తుంది. ఓకేనా? ఇలా కూడా చేయొచ్చు. లేదు ఇంకొంచెం మాకు అర్థం కావాలి అంటే ఈజీగా చెప్తా చూడండి. సో మనకి ఇక్కడ పి అనేది 750 రూపాయలు అసలు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి అసలు. తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు 10% ఇచ్చారు. ఎన్ని? 4 నెలలకి. సో ఇంటూ 4 చేసామంటే మనకు మొత్తం ఎంత రేట్ ఇంట్రెస్ట్ అనేది పే చేయాలో తెలిసిపోద్ది. సో 40%. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం కొంచెం ట్రెడిషనల్గా అంటే కొంచెం లెంతీగా ఉంటుంది, కాకపోతే ఈజీగా అర్థమవుద్ది. అలా చేయాలి. ఎలా అంటే ఇప్పుడు చూడండి, పి అనేది మనకి 750. సో 750 అంటే మనకి ఇంట్రెస్ట్ అనేది మనకి దీని మీద ఎక్కువ రావాలి. సో ఓకే, సో ఇప్పుడు ఈ 40 ఉంది చూడండి, ఇది ఎప్పుడు మనకి 100% అనుకుంటాం దీన్ని. ఓకే, సో ఈ పిని, ఈ అసలు అనేది చూడండి, ఇది 100% అనుకుంటాం. ఇక్కడేమో 40% వడ్డీ రేటుకి సంబంధించి వచ్చింది 4 సంవత్సరాలకు కాబట్టి. సో ఇప్పుడు 140కి ఇది ఎంత అవుద్దో కొనుక్కొని తర్వాత ఈ అసలుని తీసేస్తే వడ్డీ వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఈ 140కి కనుక్కుందాం. సో ఇక్కడ చూడండి 100% ఈజీగా మీకు అర్థం అవ్వాలంటే ఇలా చేస్తా. 100% అంటే 750 రూపాయలు. అర్థమైందా? ఇక్కడ ఈ 100 దీనికి కలిపేస్తే 100 + 40 140% అనేది ఎంత తెలుసుకోవాలి. ఓకేనా? సో వడ్డీ కలుపుకొని ఎంత ఎక్కువ వస్తుందో చూడాలి. ఆ వచ్చిన ఎక్కువలో నుంచి 150 తీస్తే ఎంత ఉంటుందో అదే ఆన్సర్. ఓకేనా? ఇప్పుడు చూడండి ఎలా చేస్తాం దీన్ని మనం. 140 మనకు కావాలి కాబట్టి 140 పైన వేసాం, 100 కింద వేసాం, 750 పక్కన వేసాం. ఓకేనా? 0కి 0 కట్టు, ఈ 0కి 0 కట్టు. ఓకేనా? సో ఇక్కడ చూడండి 14 ఉంది, 75 ఉంది. ఓకేనా? సో ఎలా చేయొచ్చు? సో మనం ఈజీగా చేయొచ్చు దీన్ని. సో 14 × 75 ఇక్కడ వేసేద్దాం చూడండి. 75 × 14 వేసుకుందాం. ఓకేనా? సో 14 5 ఎంత? 70. ఓకేనా? సో 14 5 70. ఇక్కడ 0 వేసుకుని ఇక్కడ 7 వేసుకుంటే 14 7 98. సో 98 + 7 ఎంత వస్తుంది? 98 కాబట్టి 5 10. ఓకే, 105 వస్తుంది. ఓకే, 105. ఓకేనా? ఇలా వచ్చింది 1050 అనేది ఇక్కడ రావడం జరిగింది. సో ఇప్పుడు ఇదేంటి మనకి, ఇది మెయిన్, ఇదేంటి మనకి మొత్తం. ఓకేనా? సో ఇదంతా కూడా మొత్తం ఏకి సంబంధించింది. ఇదంతా కూడా మొత్తంలో ఎప్పుడూ కూడా అసలు ఉంటుంది, అలాగే వడ్డీ కూడా ఉంటుంది. ఓకేనా? సో ఈ మొత్తంలో మనం చూడండి, మొత్తం అంటే ఏంటి మనకు అసలు ఫార్ములా, ఇక్కడ అసలు పి ఉంటుంది, అలాగే ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ మొత్తంలో మనం ఈ అసలుని తీసేసాం అనుకోండి, అప్పుడు ఇంట్రెస్టే మిగులుతుంది కదా. ఇది పాయింట్. ఓకేనా? సో ఈ మొత్తంలో 1050లో ఈ మొత్తంలో మనం ఇది తీసేస్తాం. పి అంటే ఏంటి? ప్రిన్సిపల్. ఇది 150, అసలుని తీసేద్దాం. సో అసలుని తీసేస్తే మనకి ఇంట్రెస్ట్ అనేది మిగులుతుంది. అప్పుడు ఈజీగా తెలుస్తుంది. 750 మైనస్ చేస్తాం. చూడండి 0 0 5లో 5 తీస్తే 0. తర్వాత ఇక్కడ 10 ఉంది మొత్తం. సో ఇక్కడ నుంచి తీసిన అలాగే ఉంటుంది. 10లో 7 తీస్తే 300 అనేది మనకి ఏంటి ఇప్పుడు? ఇంట్రెస్ట్. ఓకేనా? అర్థమైందా? ఇది మొత్తంలో మనం అసలుని తీసేస్తే వడ్డీ మిగులుతుంది, అదే 300. ఇక్కడ చూడండి 300. అర్థమైందా? ఒకటే ప్రాబ్లమ్ని ఎన్ని రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేసానో చూడండి. కాన్సెప్ట్ మీద మీకు గ్రిప్ ఉంటే ఈ క్వశ్చన్స్ అనేవి ఇలా చేయొచ్చు, ఈజీగా ఎలాగైనా చేయొచ్చు. ఓకేనా? సో ఇది ఓకే. సో మీకు నేను చెప్పే క్లాసులు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయకపోతే వీడియోస్ చేయడానికి అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి, లేదంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వక్కర్లేదు, కానీ కొంచెం చూసిన లైక్ కొడితే ఓకే, మేము కొంచెం బెటర్గానే చెప్తున్నాం అనే ఫీలింగ్ మాకు ఉంటుంది. లేకపోతే ఏంటంటే మన క్లాసులు అవతల వాళ్ళకి పెద్దగా నచ్చట్లేదేమో, ఎందుకులే చేయడం అనిపిస్తుంటుంది. ఓకే, అందుకే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని కొంచెం సపోర్ట్ ఇస్తే తొందరగా మనం సిలబస్ అనేది కంప్లీట్ చేద్దాం. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో నుంచి మనం కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.